యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21వ తేదీన ఈ పరీక్ష జరగనున్నట్లుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. రీ ఎగ్జామ్ కు సంబంధించి అధికారిక వర్గాల్లో వచ్చే సమాచారాన్ని విశ్వసించాలని విద్యార్థులకు ఎన్టీఏ సూచించింది. హాల్ టికెట్ ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. ఇక దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న నీట్ యూజీ నిర్వహించారు. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. పరీక్ష ప్రశ్న పత్రాలు కొన్ని చోట్ల లీక్ అయ్యాయని వచ్చిన ఆరోపణలతోనే ఆ పరీక్షను రద్దు చేసినట్లుగా ఎన్టీఏ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీ ఎగ్జామినేషన్ కు మరొకసారి దరఖాస్తు చేసుకోనక్కర్లేదని, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్ పై సిబిఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రాజస్థాన్ లోని సికార్లో ఈ లీకేజ్ వ్యవహారం బయటపడింది. సుమారుగా 410 ప్రశ్నలతో ఒక గెస్ట్ పేపర్ పరీక్షకు ముందే విద్యార్థులకు అందగా అందులోని 120 కెమిస్ట్రీ ప్రశ్నలు పరీక్షలో వచ్చాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రశ్నల క్రమంతో పాటు ఆప్షన్లు కూడా ఒకే వరుసలో ఉండడంతో లీక్ జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కేరళం సహా పలు రాష్ట్రాలకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఈ పేపర్ కోసం విద్యార్థుల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక ఎగ్జామ్ రాయాలంటే ప్రతి విద్యార్థి ఎంతో కష్టపడుతుంటారు, ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారు. అది కూడా నీట్ ఎగ్జామ్ అంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతారో మనందరికీ తెలిసిందే. పదే ఇట్లాంటి ఎగ్జామ్స్ లీక్ కావడం, పేపర్స్ లీక్ కావడం, దీనివల్ల ఏంటంటే బాగా చదివిన విద్యార్థులకు కూడా ఈసారి బాగా అటెంప్ట్ చేస్తామని చెప్పి ఒక ఉత్సాహంతో ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ ప్రిపరేషన్ అంత అవసరం, మళ్ళీ మైండ్ మనం సెటరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో కూడా విద్యార్థుల మీద ఒక బర్డెన్ పెంచే విధంగానే ఉంటుంది. మాట్లాడదాం మనతో పాటు తాళ్ళూరు శ్రీనివాసరావు గారు, టీచర్ అండ్ సైకాలజిస్ట్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. పేపర్ లీక్ అయింది నీట్, అయితే మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి నెక్స్ట్ మంత్ 21 కూడా మనకి డేట్ అనౌన్స్ చేసింది ఎన్టీఏ. ఎట్లా చూడాలంటారు? మేడం అంటే వీళ్ళు ఎన్టీఏ సరే తొందరగా డేట్ ఇచ్చినందుకు అభినందనలు. కానీ ఎన్టీఏ మేడం చేసే పొరపాటు 22 లక్షల మంది పిల్లలు అంటే సుమారు 1 కోటి మంది భారతదేశంలో ఇబ్బంది పడి స్ట్రగుల్ పడుతుంటే కనీస బాధ్యత లేకుండా ఎన్టీఏ అనేది అట్లా ప్రవర్తించడం అంటే బేసిక్ మేడం ఎన్టీఏ ఆఫీస్ లోనే పేపర్ లీక్ కావడం అంటే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకున్నట్టు ఈ జనాలతోటి ఈ పబ్లిక్ తోటి ఆడుకోవడమా? పిల్లలండి, మైనర్ పిల్లలు, వాళ్ళు కనీసం 18 సంవత్సరాలు నిండిన పిల్లల మీద మనం అంత స్ట్రెస్ చేస్తున్నాం. ఆ మాత్రం విఘ్నత లేకుండా ఈ లీకేజీలు ఏంటండి? ఈ లీకేజీలను అరికట్టడంలో విఫలమైతే 1 నేషన్ 1 ఎగ్జామ్ అని పెట్టి ఇంతమందిని బాధ పెట్టి ఇన్ని రాష్ట్రాల ప్రజల్ని ఇంతమంది తల్లిదండ్రుల గోస పుచ్చుకోవడం మంచిదైతే కాదు మేడం. ఇది దేశానికి ఇంతకుముందు రైతు వేసిన రాజ్యం బాగుపడేది కాదన్నారు. కానీ ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు మేడం. సుమారుగా 22 లక్షల మంది పిల్లలు ఏడవడం అంటే అది మన దేశానికి కూడా అరిష్టమని నేను భావిస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులోనైనా ఇలా జరగకుండా పక్కన బండిగా ఎంత టెక్నాలజీ మేడం మనం అంతరిక్షంలోకి పోతున్న కాలంలో ఇప్పుడు పేపర్ లీకేజ్ అంటే మనం ఎటు వెళ్తున్నాం మేడం? నాగరిక సమాజంలో మనం ముందుకు పోతున్నామా, తిరోగమన దిశలో ఉన్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. టెక్నాలజీని వాడి నో లీకేజ్ అన్నారు, ఏదో చెప్పారు, కానీ మొత్తం పల్లి బట్టనీలు అమ్మినట్టు పేపర్. శ్రీనివాసరావు గారు, లీక్ అయిన వెంటనే రీ ఎగ్జామ్ అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటే లీక్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అట్లా కాకుండా లీక్ అయింది మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం, మీరు ఎటువంటి హాల్ టికెట్స్ కానీ లేదంటే కనుక ఫీజు కానీ ఏం చెల్లించిన అవసరం లేదంటే మళ్ళీ దాంతో ప్రిపరేషన్ కానీ లేదంటే లాస్ట్ టైం ఏదైతే ఎగ్జామ్ అటెండ్ చేస్తారో విద్యార్థులు ఆ యొక్క ఫలితాలు మళ్ళీ దీంట్లో వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఉండకపోవచ్చు, ఈసారి సరిగా రాయకపోవచ్చు. అదే మేడం, మా పక్కనే ఉన్నారు శశికుమార్, పేరు కూడా మీకు కోడ్ చేస్తున్నా. శశికుమార్ కావాలంటే ఆల్ దగ్గర నెంబర్ కూడా కోడ్ చేస్తా. 660 వచ్చినాయి మేడం మన ఎగ్జామ్ లో. ఈసారి అదే మార్కులు వస్తాయని మనం ఎవరైనా అష్యూరెన్స్ ఇవ్వగలమా? 600 అంటే ఆయనకి ఎయిమ్స్ లో వచ్చేది 640 మార్కులకి. ఈసారి ఆ పిల్లగాడు ఎంత స్ట్రగుల్ పడుతుందని నేను చూస్తున్న. పేరెంట్స్ ఆ పిల్లలు నిద్ర లేకుండా ఉంటున్నారు మేడం. మళ్ళీ ఎగ్జామ్ రాస్తే అప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయో, పేపర్ ఎలా ఉండదో, ఈ బాబు యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు కదా మేడం. ఎంత స్ట్రెస్ లో ఉన్న పిల్లగాడు మరి ఆ సీటు కోల్పోతే ఎవరు బాధ్యులు? ఇలా పేపర్ లో చూశారు మీరు. మళ్ళా నీట్ అనేసరికి నేను చదవలేను అని సూసైడ్ అటెంప్ట్ చేసే పరిస్థితి ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి మేడం?
ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఎన్టీఏ అనే సంస్థను అసలు మీరు నిజంగా రద్దు చేసి, లేకపోతే సిబిటి మోడల్ కంప్యూటర్ బేస్డ్ మోడల్ ఇప్పుడు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పెట్టినట్టు పెట్టొచ్చు కదా. మేము పేపర్ పెన్ విధానం మేము పర్ఫెక్ట్ గా పారదర్శకంగా నిర్వహిస్తామని కనీసం పేపర్ కే రక్షణ లేకుండా పల్లి బఠానీలు అమ్మినట్టు దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతుంటే ఎన్టీఏ అనే వాళ్ళు వీళ్ళు కేసు పెట్టినా కూడా రిజిస్టర్ చేయకుండా చివరికి ఒక్క ఓవర్ నైట్ లో సార్ మీకు రీ ఎగ్జామ్ అంటే సరిపోతుందంటే ఎంతమంది నిందితుల్ని ఆల్రెడీ అరెస్ట్ చేసామంటున్నారు. మరి కొంతమంది ఉంటే వారిని కూడా చెక్ చేస్తున్నాం అంటున్నారు, విచారిస్తున్నాం అంటున్నారు. యాజ్ ఏ టీచర్ గా మీరు ఏమంటారు? విద్యార్థుల్ని మైండ్ సెట్ ని బట్టి మీరు ఏం చెప్తారు? వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు? అదే మేడం, మనం ఒకసారి తప్పు జరిగింది, ఇది ఫస్ట్ టైం కాదు కదా. 24లో పొరపాటు జరిగింది, మనం ఎంత ప్రికాషన్ తీసుకొని ఉండాలి. మీరు రీ ఎగ్జామ్ అయింది, మీ ఫీజు రిటర్న్ ఇస్తామంటే లక్షల్లో చదివి పెగాళ్ళు ఇప్పుడు మళ్ళీ హాస్టల్కి పోవాలంటే వాడు 10,000 20,000 అడుగుతున్నావు. నువ్వు ఇచ్చే 1500 దేనికి మేడం? మేము రిజిస్ట్రేషన్ ఫీజు రివర్స్ చేస్తా అంటున్నారు. పిల్లల మానసిక స్థితి వాళ్ళు రిలాక్స్ మోడ్ లోకి వచ్చారు. మళ్ళీ ప్రిపేర్ కావాలంటే ఎంత కష్టం, వాళ్ళు ఎంత రితం పట్టుకోవాలి కదా. అవును, యాజ్ ఏ సైకాలజిస్ట్ గా నేను ఏమంటానంటే, సరే జరిగింది ఏదో జరిగింది, భవిష్యత్తులోనైనా ఎట్లాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఎగ్జామ్ జరగాలి. అంతేగాని సౌత్ మొత్తం మీద పేపర్లు అమ్ముకొని నార్త్ లో మొత్తం పేపర్లు అమ్ముకొని సౌత్ పిల్లగాళ్ళంతా నష్టపోతుంది. 1 నేషన్ 1 ఎగ్జామ్ బాగానే ఉంది, కానీ దాన్ని పకడ్బందీగా నిర్వహించండి. ఈసారి నిర్వహించేటువంటి ఎగ్జామ్ అయినా, June 21 నిర్వహించేటువంటి నీట్ ఎగ్జామ్ అయినా సరే ఇటువంటి లీకేజీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి విద్యార్థులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరూ కోరుకుంటున్నారు. ఆ విధంగానే జరగాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దామండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.